పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ పాయింట్స్. అమరావతి రాజధానిపై ఆరోపణలు చేసే ఉద్దేశం వైసీపీకి లేదు. అమరావతి జాతీయ సంపద, దానిని సక్రమంగా వినియోగించాలని కోరుతున్నాం. రాజధాని అమరావతి నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. కొండవీటి వాగుపై నాకు అవగాహన లేదు, అయినా నాపై కేసు పెట్టారు. పొన్నూరు నియోజకవర్గంలో 5 సార్లు గెలిచి 6వ సారి ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్ర రైతుల పక్షాన పనిచేయటం లేదు. రైతులకు పూర్తి నష్టపరిహారం అందే వరకు వైసీపీ రైతులకు అండగా ఉంటుందన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కేసు నమోదు చేసి విచారణకు పిలవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కంప్లైంట్ని అక్కడ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్, ఆ కంప్లైంట్ మీద నన్ను విచారణ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సెల్ఫ్ డిఫీటెడ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎందుకయ్యా అంటే ఆ కంప్లైంట్లో రాసినది, ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినది 13వ తారీఖున కొండవీటి వాగులో నీటిని 4 నుంచి 7 పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేశారని రాశారు. 13వ తారీఖున గుంటూరు ఛానల్కి వచ్చే గేట్లు కట్టేశామని వాళ్ళు రాశారు. వాటి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, అది నాకు పెద్ద ప్రధానమైనది కూడా కాదు. ఎందుకయ్యా అంటే 12వ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా, కాకాని, గోళ్లమూడి మధ్య 3-4 గంటలు పడి ఉదయం 6 గంటలకల్లా పొలాలు నిండిపోయాయి. వారంటున్నది 13వ తారీఖు కట్టేశామని, 13వ తారీఖు నీరు తోడామని. అది వారికి సంబంధించిన విషయం. నేను చెబుతున్నది 12వ తారీఖు రాత్రి. 12వ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు, కానీ 13వ తారీఖున వారు లాకులు కట్టేశామని, కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్లికి భజంత్రీలు వాయించినట్టుగా నాకు అనిపించింది. అదే విషయాన్ని నేను అక్కడ రాయడం జరిగింది. ద మెయిన్ స్పిరిట్ అంటే ఈ ఇష్యూలో గత 10 రోజుల నుంచి నేను చెబుతున్నది ఏంటయ్యా అంటే, పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది. దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక భృతిగా, అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో 2 సార్లు వెదబెట్టారు, 3వసారి వెదపెట్టే అవకాశం కూడా లేదు, నాటు వేసుకునే పరిస్థితి ఉంది, రైతుల దగ్గర డబ్బు లేదు, అన్నదాత సుఖీభవ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు, ఈ సంవత్సరం అరకొరగా అక్కడక్కడ వచ్చినాయంటున్నారు. కనుక ఇమీడియట్గా నారుమడి నిమిత్తం ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని, యూరియా ఫ్రీగా ఇవ్వాలని, పెస్టిసైడ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను బేస్ లెవెల్ నుంచి, అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందు ఈ పొలాల్లో పర్యటించడం, రైతులతో మాట్లాడడం, ఆ తర్వాత స్థానిక ఎంఆర్ఓలు 3కి, కాకాని, చేబ్రోలు, తర్వాత పొన్నూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రైతులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చాను. అంతేకాని దీని వెనక ఏ దురుద్దేశం లేదు. రాజధాని ప్రాంతం కడుతున్నారు కనుక ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని కట్టడం ఇష్టం లేదని కానీ దాని అభిప్రాయం కాదు. మీరు కట్టే రాజధాని
జాతి సంపద, జాతీయ సంపద. ఈ అప్పులనండి, లేకుంటే దీని మీద ఖర్చనండి, ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి. ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక. ఒకటి, మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుకే ఈ కొండవీటి వాగుకి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు, పొట్టేళ్లవాగు, అప్పయ్య వాగు, మరొక వాగు, ఈ 4 వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్గా ముయ్యడం, కొన్నిటిని డైవర్ట్ చేయడం. అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు 30 మీటర్ల నుంచి బాటంలో 120 మీటర్లు, టాప్లో 180 మీటర్లకు ఎక్స్టెండ్ చేయలేదు కనుక క్యాచ్మెంట్ ఏరియా పెరిగి వాగులు లేక నాలాలు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత, గుంటూరు ఛానల్లో 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది. అంతేగాని ప్రభుత్వం మీద చౌకబారు ఆరోపణలు చేయాలని కానీ ఇంకొకటి లేదు. ఒక పక్క జాతీయ సంపదను పటిష్టంగా నిర్మించాలనేది, దాని పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఇటు మంగళగిరి నియోజకవర్గంలో, లేకుంటే పొన్నూరు నియోజకవర్గంలో, లేకుంటే తాడికొండ నియోజకవర్గాల్లో పంట పొలాలు దెబ్బతినకుండా వాటికి ముంపుకు గురవ్వకుండా కాపాడాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రభుత్వం ఇప్పుడు తప్పు చేసిందా రైట్ చేసిందా అన్న దానికన్నా ఇప్పుడు రైతులకు ఇమీడియట్గా తాత్కాలిక భృతి కింద ఎకరాకి 10,000 యూరియా తర్వాత పెస్టిసైడ్ ఇవ్వాలని, ఈ నష్టాలు మంగళగిరిలో ఉన్నప్పటికీ, తాడికొండలో ఉన్నప్పటికీ, పొన్నూరులో ఉన్నప్పటికీ. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఈ విషయాన్ని చెప్పే వరకు స్థానిక శాసనసభ్యుడు అవకాశం ఇవ్వకూడదు.